సంగారెడ్డిలోని ప్రశాంత్ నగర్ సాయిబాబా ఆలయంలో మెహర్ బాబా 132వ జయంతిని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఏఎంబీ సంగారెడ్డి సెంటర్ నిర్వాహకులు జోషి నారాయణరావు, మీరా జోషి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎస్ఎన్ అసోసియేట్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ముందుగా భజన కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఆనందోత్సాహాలతో జరిపారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంగారెడ్డి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం మొత్తం ప్రశాంత వాతావరణంలో భక్తి భావాలతో సాగింది. ఈ వేడుకల్లో ఈ రాఘవ, పి. వాసు, జోషి నారాయణరావు, మీరా జోషి, జోషి మెహర్ సింధు, జోషి మెహర్ బిందు తదితరులు పాల్గొన్నారు. వేడుకల విజయవంతమైన నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డిలో మెహర్ బాబా యొక్క 132వ జన్మదినం జరుపుకుంటున్నాం. ఇవాళ ఈ శుభ సందర్భాన్న మనం ఇక్కడ ఒక సత్సంగం ఏర్పాటు చేయడం జరిగింది. అవతార్ మెహర్ బాబా మానవ రూపంలో అవతరించిన భగవంతుడు ఆయన చెప్పిన ముఖ్య అంశములు ఏంటంటే భగవంతుడు ఒక్కడే సత్యము, మిగిలిందంతా మిథ్య అన్నమాట. భగవంతుడు ఒక్కడే సత్యం. ఆ సత్యాన్ని చేరుకోవాలంటే ప్రేమ ఒకటే మార్గము, భగవంతుణ్ణి ప్రేమించండి అని చెప్పారు. మెహర్ బాబా 1925 నుండి 1969 దాకా ఆయన మౌనం పాటించడం జరిగింది. ఈ మౌనంలోనే మెహర్ బాబా ఈ మానవాళి యొక్క ఉద్ధరణకు సుమారుగా 13 సార్లు ప్రపంచ యాత్రలు చేశారు. బాబా ఈ 13 సార్లు ప్రపంచ యాత్రలలో ప్రాక్ పశ్చిమాలు అంటే తూర్పుని పడమరని ఏకం చేసి ఆ రెండింటినీ ఏకతాటిపై తీసుకొచ్చారు. మెహర్ బాబా అనేక సందర్భాల్లో చెప్పిన అంశం ఏంటంటే ముఖ్యంగా మానవులు తమ కోసం మాత్రమే కాకుండా తమ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమే వాళ్ళు ఒక్కటే కాకుండా అంటే మానవుల యొక్క సమస్యలన్నింటికీ మూల కారణము సెల్ఫ్ ఇంట్రెస్ట్, స్వప్రయోజనం అన్నమాట. ఎప్పుడైతే ఆ స్వప్రయోజనాన్ని మానవుడు తొలగించుకుంటాడో ఆ రోజు ఆ మానవుడు ఆనందంగా జీవించగలడు. ఇతరులని సంతోషపరచడంలోనే మీ నిజమైన సంతోషం ఉన్నది అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. సంగారెడ్డి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. 95 నుండి గత 31 సంవత్సరాలుగా కంటిన్యూస్గా బాబా సహవాస కార్యక్రమాలు డిఫరెంట్ ప్లేసెస్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ చేశాము. 1997 మరియు 2003లో మొత్తం రాష్ట్ర వ్యాప్తం నుండి వచ్చి ఇక్కడ 2 రోజుల సహవాస కార్యక్రమం చేశాము. బాబాకు సంబంధించిన లిటరేచర్ అన్నీ కూడా సెంట్రల్ లైబ్రరీలో మేము పొందుపరిచినాము. ఎందుకంటే ముందు భవిష్యత్ తరాలకు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఇక్కడ మా స్వగృహంలోనే అవతార కార్యక్రమం మెహర్ బాబా సంగారెడ్డి సెంటర్ అనేది నడుస్తున్నది. భగవత్ ప్రేమికులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ నేను సంగారెడ్డి జోషి నారాయణరావు నేను ఇక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు సంప్రదించవచ్చు బాబాకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉన్నా. అవతార్ మెహర్ బాబా జై. నిజామాబాద్లో బాబా నిజామాబాద్ సెంటర్ సెక్రటరీ ఉన్నారు. అయితే ఆయన వల్ల మా నాన్నగారు మెహర్ బాబా గురించి తెలుసుకొని అయితే బాబా గురించి బుక్స్ చదవడం చేయడం అలా చేయడం. ఆ తర్వాత బాబా మీద భక్తి మార్గంతో వచ్చేసి రాముడు, కృష్ణుడు, మెహర్ బాబా ఇదంతా వేరే కాదు, అందరూ ఒకటే అని చెప్పి తర్వాత అదంతా బుక్ చదివినాక ఆయనకు బాగా అంటే బాబాని చూడాలనే తపనతో 1964లో బాబాని దర్శించుకుందామని చెప్పి బాబా పూనాలో ఉన్నప్పుడు బాబాని దర్శించుకున్నాను. ఆ తర్వాత బాబా దర్శనం అయినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక మా నాన్నగారి ద్వారానే మెహర్ బాబా గురించి చెప్పడము చేయడము, భజనలు స్టార్ట్ చేయడము. ఆ తర్వాత మళ్ళీ మెహర్ బాబా బాడీ డ్రాప్ చేసినాక మేము అప్పుడు 4 years చిన్నగా ఉన్నాము. అందరం బాబా బాడీ డ్రాప్ చేసిన అక్కడికి వెళ్ళి అక్కడ వారం రోజులు అక్కడే ఉండి బాబా దర్శనం చేసుకోవడము. తర్వాత ఆ చిన్నప్పటి నుండి కూడా మాకు బాబా ధ్యానం మెహర్ బాబాదే తప్ప ఇంకా ఏమి ఉండేది కాదు. సో దానివల్ల ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ఏమన్నా ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్గా మేము బ్రాహ్మణ్స్ కానీ ఎప్పుడైనా మెహర్ బాబా తప్ప మాకేం లేదు. అంటే పూజ, భక్తి మార్గం అవన్నిటికంటే ఎక్కువ ప్రేమ ముఖ్యము. అందరితో ప్రేమ పొందడము, నిజాయితీ జీవనము,
సత్యంగా నడుచుకోవడము. అంటే స్పిరిచువాలిటీ అంటే నథింగ్ ఏంటి అంటే ఒకరి మనసు బాధ పెట్టకపోవడమే స్పిరిచువాలిటీ అని చెప్పి